హిందూ మహిళలకి ఒక ధర్మము, ముస్లిం మహిళలకు ఒక ధర్మము, అందరూ కూడా ఎవరి పద్ధతులు ఎవరి ఆచారాలు వాళ్ళకు ఉంటాయి మేడం. ఉంటాయి ఆచారాలు ఉంటాయి. మరి 2024 పార్లమెంట్ ఎన్నికల సమయంలో ముస్లిం మహిళలు వాళ్ళ యొక్క పద్ధతి, అది వాళ్ళ ఆచారము. అంటే తమను వాళ్ళ భర్తలు తప్పితే ఇతర మగవాళ్ళు కావచ్చు బయట వాళ్ళు చూడకూడదు అనేది ఏదో ఒక ఆచారం అనేది వాళ్ళకు ఉంది అనమాట. వాళ్ళు మొత్తం కూడా కవర్ చేస్తారు. ఈ ఆచారం ఖురాన్ లో లేదు. సరే మీకెందుకు అది వాళ్ళ ఆచారాన్ని వాళ్ళని అనుమానం వస్తే ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేయాలి. కానీ మీరు బురకాలు ఎత్తి చూడండి. మీ హిందూ మహిళలు ఎవరన్నా మాస్కులు కట్టుకొని వచ్చేసి ఆడిపోతుంటే ఎందుకు మాస్క్ వచ్చి నువ్వు దొంగ ఓటేస్తున్నావు అని తీసాడని చూశారా? మరి వారిని మాత్రమే ఎందుకు తీసి చూశారు మీరు? అది వారిని అవమానించడం కాదంటారా? ఒక మహిళగా, రాజకీయాలు పక్కన పెడతాం, ఒక మహిళగా మీరు ఆలోచించారా? రాజకీయాలు దేనికి? మహిళగానే సమాధానం ఇస్తా. చెప్పండి. ఫస్ట్ పాయింట్, నేను ఎవరినన్నా ముట్టుకొని బురకా పైన ఎత్తినట్టు నాగరాజు గారు ఏ వీడియోలన్నా చూసినారా? చూసినారా? సోషల్ మీడియాలో వచ్చా, నేను కూడా చూసినాను కదా. నేను బురకా ఎత్తినట్టు నాగరాజు గారు కెమెరా ముందు ఇరుక్కపోతారు మీరు. ఏం పర్వాలేదు. మీరు నేను ఏ స్త్రీనైనా ముట్టుకొని నా చేతులతో ఇట్లా బురకా పైకి తీయండి. మీరు దొంగ ఓటేసేకి వచ్చారు, మీ ఐడి కార్డు మీరు ఫస్ట్ ఏమన్నారు? బురకా ముట్టుకున్నారు, ఎత్తినారన్నారు. నేను ఏ స్త్రీనైనా బురకా ముట్టుకొని పైకెత్తిన వీడియో ఉంటే బస్తీ మెసవాలి. ఈ రోజుకి అదే ట్రోల్ అవుతుంది కదా. ట్రోల్ కరెక్ట్ గా ట్రోల్. మీరు ఎంత కరెక్ట్ పదం వాడినారు. కరెక్ట్. లేనిది అన్యాయంగా చెప్పేదాన్నే ట్రోల్ అంటారు. మరి ఏం జరిగింది ఆ రోజు? ఇట్లా ప్రశ్న వేయాలి ఒక జర్నలిస్ట్. ఓకే, అదే కదా అడుగుతున్నా. లేదు మీరు అది అడగలే. మీరు ముట్టుకున్నారు, వాళ్ళ మతానికి విరోధంగా పోయినారు, వాళ్ళ భర్తకు తప్ప ఎవడికి ఫోటోలు మొహం చూపించరు అని అంటే దానికి ఫస్ట్ సమాధానం చెప్పి ధరం వేరే దానికి చెప్తా. ఓటర్ ఐడి కార్డు ఫోటో ఏమన్నా భర్త తీస్తున్నాడా కిచ్కా అని? ఎలక్షన్ మన ఆధార్ కార్డు ఫోటో మొగుడు వచ్చి మన కిచ్కా అని ఫోటో తీస్తున్నాడా? రెండు ఒక్కర్లే మాకు. స్వామి ఇమిగ్రేషన్ దుబాయ్ పోతుంటే ఇమిగ్రేషన్ ఆఫీసరు ఆ తర్వాత పాస్పోర్ట్ వెరిఫికేషన్ కి ఎవడొచ్చి కిచ్కా ఫోటో తీస్తున్నాడు. రాజ్యాంగ పరంగా యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ అండ్ ఎలక్షన్ కమిషన్ యు హ్యావ్ టు షో యువర్ ఫేస్. నీ ముఖాన్ని నువ్వు ఓటర్ ఐడికి ఆధార్ కార్డ్ కి మ్యాచ్ చేస్తూ నీ ఫేస్ ను చూపించాలి. నువ్వు హిందూ అయినా సరే, ముస్లిం అయినా సరే, క్రిస్టియన్ అయినా సరే, సిక్ అయినా సరే, నువ్వు జైన్ అయినా సరే, నువ్వు హిందూ అయి మాస్క్ వేసుకున్నా సరే నాకు తేడా పడదు. నీ ముఖాన్ని నువ్వు ఎవరో నీ బదులు ఇంకెవడో వచ్చేస్తాడయ్యా, రోహిణ్య వచ్చేస్తాడయ్యా, పాకిస్తానీ వాడు వచ్చేస్తాడయ్యా, హమాస్ వాడు వచ్చి వేస్తాడయ్యా బుర్కా వెనుక. ఇక నీ భారతదేశానికి, భారత రాజ్యాంగానికి, భారత ఎలక్షన్ కమిషన్ కి ఒక విలువ లేదా? నీ మతము మత పరం వరకు కరెక్ట్, నీ మతము మత పరంగా కరెక్ట్. నేను అక్కడంతా నిన్ను ఆపడం లేదే. మరి మీరు చూడలేదు మల్లకపేట పోలీస్ స్టేషన్ లో సెక్షన్ 171C 186 505 రెడ్ విత్ 1 అండ్ సి రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ సెక్షన్ 132 కింద మీకు ఎఫ్ఐఆర్ ఎప్పుడు వేసినారు చూడండి. నేను డేట్ తీసుకోలేదు. ఎలక్షన్ తర్వాత తమాషేం తెలుసా? ఎలక్షన్ తర్వాత ఏమన్నా వాళ్ళ మొహం వెంటనే అర్ధ గంటలో వచ్చేసింది. అర్ధ గంటలో నోట్లో బూతులు రాకూడదు బలి చెప్పినారులేండి. ఆడేమో వాడి మేనల్లుడేమో రోడ్డు మీద అసదుద్దీన్ మేనల్లుడు వాడు ఎలక్షన్ రోజున మంచి మర్యాద లేకుండా, స్త్రీ అని లేకుండా నా పని నేను చేసుకుంటూ పోతే వాడు అమ్మనా బూతులు తిడతాడు. దాని గురించి ఏ హిందువు కూడా అసదుద్దీన్ ఇట్లా కూర్చోబెట్టి ఏం రాని మేనల్లుడు మంచి మర్యాద లేకుండా ఒక స్త్రీని అమ్మనా బూతులు తిట్టినాడే అని మన వాళ్ళు ఎవరు ఇంటర్వ్యూ చేసి అడగరే. నాకు ఒక చిన్న డౌట్ ఉంది. బ్రాహ్మణులు చాలా సౌమ్యంగా ఉంటారు, ఏంటి మేడం మీరు బ్రాహ్మణురాలే ఉండి ఇంత అయ్యా కూడా అర్థం కాదప్ప. బ్రాహ్మణులు కనుక అందరి కోసం కొట్లాడితేనేమో ఏమ్మా బ్రాహ్మణులు సౌమ్యంగా ఉండాలంటారు. మళ్ళీ ఇదే బ్రాహ్మణులు పట్టుకొని మీరు అన్యాయాలు చేసినారు, అత్యాచారాలు చేసినారు, బడుగు వర్గ వాళ్ళని హింసించినారు, వీళ్ళు ఇళ్లలో భోజనాలు చేయలేదు అంటారు. మేము భోజనాలు చేసినా తిప్పలే, భోజనాలు చెయ్యకున్నా తిప్పలే, మేము ఎస్సీల కోసం ఎస్టీల కోసం పోరాడినా తిప్పలే, పోరాడకున్నా తిప్పలే. మేము శాంతంగా ఇళ్లలో కూర్చుంటే వీళ్ళు ఏం చేయరు, వీళ్ళు ఎంతో మందిని అన్యాయం చేస్తారంటారు. బయటకు వచ్చి 10 మంది కోసం న్యాయం కోసం పోరాడితే బ్రాహ్మణులు మెత్తగుండాలే మీరు ఇలా మాట్లాడుతున్నారు అంటారు. సమస్య ఎవరు తప్ప మీకు? న్యాయంతోనా, ధర్మంతోనా, బ్రాహ్మణులతోనా?
తమాషా కూడా చెప్తా నాగరాజు గారు, ఈరోజు మీరు తెలుసుకోవాలా. ఓకే ఓకే ఏమంటే ఏ స్త్రీని అయితే ముట్టుకోకుండానే, ఆమెని టచ్ చేయకుండానే ఆమె ఓటర్ ఐడి నాకు తేడా కనిపించా. ఎందుకని అడగండి ఈరోజు మీరు. ఎందుకు వచ్చిందా అనుమానం? నేను చాలా విశదీకరంగా, అంటే ఏంటంటే ఇన్ డీటెయిల్డ్ ఓటర్ ఐడీలలో జరుగుతున్న గఫలాల మీద చాలా కాలంగా హోంవర్క్ చేస్తాను. ఆ హోంవర్క్ లో వీళ్ళు ఎక్కడెక్కడ నుంచి ఏ ఏ రకంగా, అంటే మన తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ ప్రాంతంకి కాకున్నా కూడా రకరకాల ప్రాంతాల నుంచి వీళ్ళు ఒక రోజు ముందే వచ్చేసి అక్కడ మస్జిదులలో స్కూళ్ళల్లో వాళ్ళు ఉండి ఆ రోజు రాత్రి మరుసటి రోజు వెళ్ళి వీళ్ళు ఓట్లు వేయడం జరుగుతోంది. ఒక పద్ధతి. రెండో పద్ధతి, ఇండ్లు ఉండవు వీళ్ళవి. మున్సిపల్ కార్పొరేషన్ లో దొంగ ఇండ్ల నంబర్లు వేసుకొని ఆ ఇండ్ల పేర్ల మీద వీళ్ళు ఓట్లు వేయించుకొని, చాలా మట్టుకు స్త్రీలు, ఎక్కడైతే హిందువులు కూడా వచ్చి ఓట్లు వేస్తారో అక్కడ స్త్రీల సంఖ్యను, ఎక్కడైతే పూర్తి ముస్లింలు ఉండే ప్రాంతం ఉంటుందో అక్కడ మగవాళ్ల పేర్లను వాడుకోవడం జరిగింది. ఇంకో విషయం, చాలా కాలం అయిపోయినా నేను మళ్ళీ ప్రజలకు మీ ద్వారా చెప్పాలి ఆ విషయం. మన ఎలక్షన్ కమిషన్ దాంట్లో మీకు ఒక సమస్య ఉంది అప్పట్లో, మరి ఇప్పుడు క్లియర్ చేశారు లేదా మళ్ళీ రీచెక్ చేస్తాను. మీరు చంద్రాయణ గుట్టలో మీ ఓటు ఉందనుకోండి, మీరు ఇది డూప్లికేట్ చేసి బహదూర్పురాలో ఇంకో ఓటు తయారు చేసుకోవచ్చు మీరు. ఇది ఓపెన్గా ఎలక్షన్ కమిషన్తో సహా ప్రజలకు సహా నేను ఎలక్షన్స్ టైంలో నేను దీన్ని ప్లే చేసి టీవీలలో చూపించిన, వీడియో తీసి పంపించిన, చాలా బయటలు ఇచ్చిన. అంటే ఒక వ్యక్తికి 7 కాన్స్టిట్యుయెన్సీస్లో 7 కాన్స్టిట్యుయెన్సీస్లో ఓట్లు ఉండొచ్చు. మరి ఓవైసీ గారు అక్రమంగా పూర్తి చేయనివ్వండి. ఈ స్త్రీ ఎవరి పేరు మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసినారో నాగరాజు గారు, నేను ఆ డీటెయిల్ మీకు పంపిస్తాను. ఈ ఓటర్ ఐడి బోగస్ ఓటర్ ఐడి, లేని మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీలో ఇల్లు లేకపోయినా ఇంటి అడ్రస్ ని తయారు చేసి ఈ ఓటు తయారయ్యింది అని 2 నెలల క్రితం నేను ఎలక్షన్ కమిషన్ కి సబ్మిట్ చేసిన ఓటర్ ఐడి మీద ఎఫ్ఐఆర్ ఇది. ఆ ఓటే బోగస్ ఓట్ అండి. నాకు డౌట్ వచ్చింది, ఎందుకంటే ఓటర్ ఐడిను ఆధార్లో ఫేస్ మ్యాచ్ కావట్లే నాకు సరిగ్గా అక్కడ. అది డౌట్ వచ్చే, అమ్మ నీ ఫేస్ చూపించు అని అడిగినా నేను. అంటే ఎగ్జాక్ట్లీ ఏ పేరు మీద అయితే, ఏ ఓటర్ ఐడి మీద అయితే నా మీద ఎఫ్ఐఆర్ దర్జు చేశారో అది బోగస్ ఓటు, నేను ప్రూఫ్ చేస్తా. దాని మీద స్టేట్ లో టెంపరీగా నెల రోజులకి ఎలక్షన్ కమిషన్ కి ఉన్న అప్పటి ఐఏఎస్ ఆఫీసర్ మాకు ఏం సమాధానం రిప్లై ఇచ్చినాడు తెలుసా నా కంప్లైంట్ కి? ఎలక్షన్ కన్నా ముందు, ఈ 45,000 ఇండ్లు 36,000 ఇండ్లు ఉన్నాయి, ఇండ్లకు మేము ఇప్పుడు ఏమీ చేయడం లేదు, ఎలక్షన్ అయిపోయినాక మేము వీటి మీద వర్క్ చేస్తామన్నారు. అందులో నుంచి నేను ప్రూఫ్ చేసిన బోగస్ ఓటు మీద వచ్చిన ఎఫ్ఐఆర్ ఇది. మరి కేంద్రంలో మీ పార్టీ ఉంది కదా, ఏం యాక్షన్ తీసుకుంది మరి? మళ్ళీ మంచి ప్రశ్న. రాజ్యాంగ పరంగా మనందరం తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ఎట పడితే అట్ట వాడుకోవడానికి. ఎలక్షన్ కమిషన్ ఒకటి, ప్రెస్ ఒకటి, జస్టిస్ ఒకటి, సుప్రీంకోర్టు ఒకటి. ఇవి లెజిస్లేషన్ కి సంబంధించింది కాదు. అంటే వీళ్ళ అటానమస్ బాడీస్, దీంట్లో మనం పోయి జోక్యం కలిగించుకోరాదు. ఇట్స్ అగెయిన్స్ట్ ది లా ఆఫ్ ల్యాండ్. వాళ్ళని వాళ్ళ ప్రకారంగా మనం వెళ్ళి వినతి పత్రం ఇవ్వచ్చు. అప్పుడు ఓం ప్రకాష్ పాఠక్ గారు అని ఉన్నారు, ఆయన బీజేపీ తరపున దేశం అంతా కూడా బీజేపీ పార్టీ ఎలక్షన్ ఇన్ఛార్జ్. నేను ఆయనకు ఒక సెట్ పంపించాను, నడ్డా గారికి ఒక సెట్ పంపిస్తే నడ్డా గారు అన్నారమ్మా ఓం ప్రకాష్ పాఠక్ గారు చూసుకుంటున్నారు తల్లి, ఆయన వెళ్ళి రిప్రజెంట్ చేస్తారంట. పాప ఆయన వెళ్ళి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ రిప్రజెంట్ చేసుకున్నారు. నేను ఒక కొరియర్ కాపీ పంపించిన, ఇక్కడ స్టేట్కి ఒక కొరియర్ కాపీ పంపించిన. అయితే మనం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ని కూడా ఏమీ అనడానికి లేదు. ఎందుకు అని అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఒక సిస్టమ్, ఒక బాడీ. 29 రాష్ట్రాలలో వాళ్ళు వెళ్ళి పనిచేయరు. అక్కడ ఎప్పుడు ఎలక్షన్ జరుగుతుందో అక్కడ రాష్ట్రంలో ఉన్న డిపార్ట్మెంట్స్ ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటారో వాళ్ళు వీళ్ళ తరపున 2 నెలలు పనిచేస్తారు. 2 నెలల ముందు ఎవరు వాళ్ళు, 2 నెలల తర్వాత ఎవరు వాళ్ళు, ఎక్కడ వింటారు వాళ్ళు? మీకున్న ఆధారాలతో ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసి అక్కడ నుంచి వచ్చిన దాంతో పార్లమెంట్ నుంచి ఓవైసీని బర్తరఫ్ చేసే అవకాశం ఉండదంటారా? ప్రూవ్ చేయాలి కదా. ఇప్పుడు నేను కేసు వేసినా కదా కోర్టు, ఏదైనా పద్ధతి ప్రకారం పోవాలి కదండి. సింపుల్ ఒకటే మాట చెప్తున్నా, ఎలక్షన్ రోజున నేను బూత్ క్యాప్చరింగ్ రాత్రి 9ంటికి కూడా చూపించిన. మీరు కేసు వేశారు, ఓకే, మీ అధిష్టానము దీన్ని సీరియస్ గా తీసుకుందా? చేస్తున్నారు మరి మా వాళ్ళ ప్రయత్నాలు కూడా మా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇది 50 ఏళ్లగా కూరుకుపోయి నాటుకుపోయిన ఒక పద్ధతి వీళ్ళది. ఇది మన ఫ్యాక్షన్ సినిమా లాంటిది. ఇది రాత్రికి రాత్రి మారుతుందా అంటే మారదు. ఎందుకు మారదు అంటే
కానీ నా బోటి వాళ్ళు దీనికి పోరాటం చేస్తూనే ఉండాలి. ఎందుకు మారదు అంటే అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ నోరెత్తితే వాళ్ళ సొంత వాళ్ళని కూడా నోరు మూయించి చంపించేసారు. ఇప్పుడు మహమ్మద్ పైల్వాన్ ఉన్నాడు, చాలా మంది మర్చిపోయి ఉంటారు కానీ వాళ్ళ ముస్లింలకు తెలిసి ఈ విషయం. మొహమ్మద్ పైల్వాన్ ఒకప్పుడు అసదుద్దీన్కి మంచి రైట్ హ్యాండ్. అతని వ్యతిరేకంగా వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అనుకున్నారు? వక్బోర్డ్ భూములను బొందల గడ్డలతో సహితము ఆక్రమించుకొని అమ్ముకుంటున్నారు. తన పార్టీలోనూ లేడు, ఆయన కొడుకు జైలుకి వెళ్ళిపోయినాడు, ఎక్కడా కాకుండా అయిపోయింది ఆ కుటుంబం.